రేపు 31వ తారీఖు జరగబోయే సంతాప సభ దాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామంలో మన ముత్రాజ్ బాంధవులందరూ పెద్ద మనుషులు కలిసి ప్రతి ఇంటింటి తిరిగి అందరి వచ్చి ఈ సభను విజయవంతంగా సక్సెస్ చేస్తూ మన ముత్రాజుల ఐక్యత చాటాలని ప్రజా పిలుపు కోసము మేమందరూ ఈరోజు ఇది చేస్తూ దీన్ని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి అందరి దీన్ని గ్రహించి ప్రతి ముద్రాజు పెద్దలందరూ పిల్లలు ఊళ్ళు ఐక్యమత్యంతో నానా భేదం లేకుండా దీన్ని రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. సంతాప సభ విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు ముద్రా సంఘం అధ్యక్షులు అందరూ తన వంతుగా వేసుకొని ప్రతి గ్రామం నుంచి మన ముద్రాజు బంధువులందరినీ ఉన్న దర్పల్లి మండల్ సీతాపేట ముద్రా సంఘ కళ్యాణ మండపానికి సంతాప సమావేశం తీసుకురావాలని కోరడమైనది. కాబట్టి ప్రతి వారు గ్రహించి భేదాభిప్రాయం లేకుండా నేను పార్టీల అతీతంగా సంఘాల అతీతంగా ప్రతి వారు ముందు కలిసి రావాలని కోరుతుంది. జై పెద్దమ్మ తల్లి. ఎల్లుండి 31వ తారీఖు మంగళవారం జరగబోయే గోపెన్న గారి సంతాప సభకు తప్పకుండా 32 మండలాల ముదిరాజులందరూ కూడా కదిలి రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం అందిస్తున్నాము. ఈ సభ అధ్యక్షతన వహిస్తున్న మా వన్నాజిపేట సీనియర్ ముదిరాజు సలహాదారులు బాలనరసింహ గారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా గోపెన్న గారి ఆశయాలు, గోపెన్న ఏ సంకల్పంతోనైతే మన ముదిరాజులను ఒక దాటి మీద తీసుకురావాలని ప్రయత్నం చేశారో అది నెరవేరక ముందే ఆయన అంతరించిపోవడం అందరికీ కూడా తీరని లోటు. ఆయన నాటిన మొక్కను మేమందరం కూడా దానికి కాపలుగా ఉంటామని, అట్లాగే తన అనుకున్న లక్ష్యాలను మేమందరం కూడా మా ముదిరాజు ప్రతి ఒక్కరికి చేరేలా మేము ఒక సైనికులమై బాధ్యతలు తీసుకుంటామని ప్రతి ఒక్కరికి కూడా ఇదే వేదికపై ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరు కూడా మంగళవారం నాడు తన సొంత పనులు కూడా పక్కన పెట్టి తప్పకుండా ఇది మన పని అనుకుని ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ కదలి రావాలని పిలుపునిస్తూ జై పెద్దమ్మ తల్లి. జై పెద్దమ్మ తల్లి. ఈరోజు 31వ తారీఖు మన సంతాప సభ తెలపడానికి మన ప్రతి ఒక్క మండలం నుండి ముదిరాజు బంధువులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. అదే సీతాపేట ముదిరాజు బంధువులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కళ్యాణ మండపం ఇచ్చి వాళ్ళ వంతుగా ఈ భోజనాలు ఏర్పాటు చేసి మేమున్నాం, మా ముదిరాజులు ఎక్కడైనా వెనుకబడితే ఒక గోపెన్న చంపేసినంత మాత్రాన గోపెన్న లేడు, మేము రాజకీయంగా మేము ఎదుగుతాము, ముదిరాజులను ఎక్కడైతే పొందబెట్టామనుకుంటున్నారో అగ్రవర్ణాలు మరో 10 మంది గోపెన్నలుగా తయారవుతారు. ఇక నుంచే ఉత్పత్తి అవుతుంది. ముదిరాజులు ఐక్యంగా ఉండి ఈ యొక్క సంతాప సభను పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా ముదిరాజు బంధువులందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క ఆహ్వానం అందిస్తున్నట్లు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఒకవేళ చెప్పలేమనుకోకుండా తన వంతుగా బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరు పిలిస్తే కాదు తెలిస్తే వచ్చే విధంగా తరలి రావాలని ముదిరాజ్ సిరికొండ అధ్యక్షున తెలుపుచున్నాం. మార్చి 31 హలో ముదిరాజ్ చలో సీతాయిపేట ఏదైతే ఇమ్మడి గోపి గారి సంతాప సభకు తరలి వస్తున్న ముదిరాజు బంధువులందరికీ కూడా ఆహ్వానం. అక్కడక్కడ చిన్న చిన్న అపోహలు వినిపిస్తున్నాయి. ఊరు నుంచి 3-4 రావాలని, అక్కడికి అది కాకుండా ఎంతమంది వచ్చినా కానీ మేము స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ అపోహలు అన్నీ విడిచిపెట్టండి. ప్రతి ఊరి నుంచి ఎక్కువ మొత్తం లోపల భారీ సంఖ్యలో హాజరై ఆ యొక్క సంతాప సభను విజయవంతం చేయాలని మా యొక్క సిద్ధాయిపేట నుంచి పిలుపునిస్తున్నాం. ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ అపోహలన్నీ విడిచిపెట్టండి. భారీ ఎత్తున వచ్చి సంతాప సభను విజయవంతం చేయండి. ఆ గోపి అన్న గారి యొక్క
ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క ఆశయాలకు ఎప్పుడైతే మనం ఊతమిస్తామో అప్పుడే అతని యొక్క ఆత్మ శాంతిస్తుంది. కాబట్టి ఆయన యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుందాం. ఆ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేద్దాం. అందరికీ జై ముదిరాజ్.